మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్య నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. ఈ కాపరి యుద్ధ నుండి అనే ఆత్మీయమైన కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలను మనం నేర్చుకోవడానికి ప్రభువారిచ్చుచున్న ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నిశ్చయంగా ఈ ఆత్మీయమైన పాటల ద్వారా ఆశీర్వదించబడుతూ జీవము కలిగిన దేవునికి సమీపిస్తున్నారని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లోకములు చాలా శ్రేష్టమైనవి, రెండు ఉన్నవి. ఒకటి దేవుడు, రెండవది ఆయన రక్షించుకున్న ఆయన ప్రజలు. అందుకనే పౌలు భక్తుడు మాట్లాడుతూ మా ఆనందమును మా అతిశయమును మీరే కదా అని అంటాడు. కాబట్టి ఈ మాటలను మీ యొద్దకు తెస్తున్నామన్నప్పుడు ఈ యొక్క లోకములో ఏదో సంపాదించాలి, ఎవరి మెప్పునో పొందాలని కాదు, కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు యేసులో ప్రతి ఒక్కరిని ఆయన వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణులుగా చేయాలని పరిశుద్ధాత్మునితో సహకారంగా నిలిచి నా జీవితము మనందరి జీవితాలు మలచబడడానికి దేవుడు అందించుచున్న ఈ మాటలను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ఆయన యొద్ద నుండి తెచ్చుటలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిశ్చయంగా మనమందరము క్రీస్తులో వృద్ధి చెందాలి అనున్నది పరలోకపు తండ్రి ఉద్దేశమయ్యున్నది. నిశ్చయంగా మీరందరూ మీ కుటుంబాలు వృద్ధి చెందుతున్నారని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. రండి, మన ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలు. దోమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింప గోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యంలో ఏదోము అనే ప్రాంతములో నుండి ఒక మనుషుడు కావలివానిని ఒక ప్రశ్నను వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? అది రాత్రి కాలమైనందున కావలివానిని వేళ ఎంతైనది అని అడుగుతున్నాడు. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది? అందుకు కావలివాడిచ్చుచున్న జవాబు ఉదయమునగును రాత్రియునగును. అంటే కావలివాడు చెప్పుచున్న జవాబు, ఒకవేళ ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నను, ఒక ఉదయము రాబోతుంది, అదే రీతిగా రాత్రి కూడా రాబోతుంది. ఎవరికి ఉదయము, ఎవరికి రాత్రి? ఉదయము ఎవరికనగా ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించి ఆయన నీతిని, ఆయన చిత్తమును నెరవేర్చు వారికి మాత్రమే ఈ ఉదయము రాబోచున్నది. ఎవరికి రాత్రి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధేయత చూపించకుండా అవిధేయులను పరిపాలన చేస్తున్న వాయుమండల అధిపతి అయిన అంత్యక్రీస్తు యొక్క ఆత్మకు లోబడుతున్న వారే ఈ యొక్క చీకటి రాజ్యమునకు చెందిన వారై ఉన్నారు. వారి మీదకు భయంకరమైన అంధకారము, చీకటి వచ్చుచున్నది అని అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయమును వచ్చును, రాత్రియును వచ్చును. దీనిలో మనం ఏ విషయము కొరకే సిద్ధపడుతున్నామనున్నది చాలా ప్రాముఖ్యం. మనం చదువుకున్న లేఖనం అంటున్నది, ఏదోములో నుండి కేకలు వేయువాని కేక అది ఒక రాత్రి మ్రోగించబడుచున్నది. అది ఒక రాత్రి మ్రోగించబడుచు ఉన్నప్పుడు ఆ రాత్రిలో ఉన్న వారి అందరికీ భయమును, దిగులును, విచారములు ఉన్నవి. కానీ
అయితే ఉదయము కొరకు ఎదురు చూచుచున్న దేవుని పిల్లలకైతే ఎటువంటి మనోదుఖమో విచారమో కలవరములు లేవనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు నేను ఈ మాట ఇలా చెప్పుచున్నాను? దేవుని పిల్లలు ఒకప్పుడు పూర్వమునందు చీకటి అయి ఉండవచ్చును. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని స్వీకరించుట చేత వారు అంధకార చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మార్చబడిన వారై ఉన్నారు. ఒకప్పుడు మనము చీకటిలోనే ఉన్నాం. పౌలు భక్తుడు మాట్లాడుతూ మీరే చీకటి అయి ఉన్నారు అని అంటాడు. అయితే దేవునికి మహిమ కలుగునుగాక, చీకటిలో ఉన్న మనలను దేవుడు ఆకాశమందలి ప్రకాశించుచున్న నక్షత్రముల వలె చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి కాలములు పరిస్థితులు ఎంత అంధకారముగా చీకటిగా ఉన్నా దేవుని పిల్లలు చీకటి సంబంధులు కారు కాబట్టి వారు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు. The more the darkness, the brighter the stars blaze. ఎంత చీకటి అధికంగా ఉంటుందో నక్షత్రాలు అంత బాగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోకములో ఉన్న కరోనా పరిస్థితులే కానీ, ఈ లోకములో ఉన్న దేవుని బిడలకు విరోధమైన అంత్యక్రీస్తు పరిస్థితులే కానీ, లేకపోతే ఈ లోకములో ఉన్న లోక మాలిన్యమే కానీ, లేకుంటే అపవాదిక యుక్తి కుయుక్తులే కానీ, తన యొక్క అంధకారం అంతటిని ఒక తెరవలే తీసుకుని వచ్చి మానవాళి మీద కప్పిన దేవుని పిల్లలకు ఎంత మాత్రమును భయము లేదు కదా. కారణం ఎందుకనంటే వారు ప్రకాశించుచున్న దేవుని నక్షత్రములు ఉన్నారన్నమాట. నక్షత్రమునకు చీకటి అంటే భయమా? ఎంత చీకటి వస్తే ఆ నక్షత్రం అంతగా ప్రకాశిస్తుంది. అందుకని కాలములు ఎంత చీకటిగా కనబడతావు, పరిస్థితులు ఎంత అంధకారముగా కనబడుతావో, శోధనలు శ్రమలు ఉపద్రవములు ఎంత రాపిడిగా ఉంటావో, నిజమైన దేవుని పిల్లలైతే ఇటువంటి రాపిడి వంటి పరిస్థితులలో ఉపద్రవాల మధ్యలో కూడా వారు ఎంత మాత్రమును చీకటిలో కనుమరుగైపోరు. కానీ చీకటి అధికముగా ఉండే కొలది వారి ప్రకాశం అత్యధికంగా వృద్ధి చెందుతుంది అన్నిటిలో ఎటువంటి సందేహము లేదన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నిందలను మోపి వారుకున్న పలుకుబడి చేత ఆయనకు మరణ శిక్షణ తెచ్చి ఆయనను కొట్టించి భారమైన బరువైన సిలువను ఆయన మీద మోపి తులువలతో ఒకనిగా ఆయనను పరిగణించి చిత్రహింసలు పెట్టి ఆయనను 3 మేకుల మధ్యలో బంధించినను, తీసుకువెళ్ళి సమాధి మధ్యలో బంధించినను, ఇక ఈయన చరిత్ర అయిపోయిందని చెప్పినను లేఖనాలు మాట్లాడుతుంది. 3వ దినమున పునరుద్ధానుడిగా ఆయన సజీవుడిగా పైకి లేచిన వాడై ఉన్నాడు. దానికి కారణం ఏంటి? భూలోకములో ఉన్న మొదటి మానవాడి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సమాధులు మూయబడి ఉండగా యేసు ఒక్కడే మరణమును పాతాళమును జయించి బయటికి వచ్చాడనంటే ఆయనే ఈ లోకమునకు వెలుగును ప్రకాశమునై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించాలి. నేను ఒక మాట అడుగుతున్నాను, సూర్యప్రకాశమును ఏ ఒక మేఘములు అడ్డుకొనగలవు? ఒకవేళ మేఘము అడ్డుకొనును, ఒకవేళ అది క్షణము మాత్రమే. అటు తరువాత మేఘము తొలగవలసినదే, సూర్యుడు ప్రకాశించవలసినదే. నా ప్రభుని ఎవరు అడ్డుకొనగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకాశించకూడదని, ఆయన సువార్త వెలుగు మనుషుల మధ్యలో ప్రకాశించకూడదని నాట మొదలుకుని నేటి వరకు ఎంతోమంది చక్రవర్తులు, ఎంతోమంది భయంకరులు లేచి ఏ విధము చేతనైనా క్రీస్తును ఆర్పివేయాలి అని, క్రైస్తవ్యమును తుడిచిపెట్టాలని, ఈ సువార్త వెలుగును లేకుండా చేయాలని ఎంత ప్రయాసపడ్డారో, ఎంత అంధకారం అలుముకున్నదో అంతగా దేవుడును దైవ ప్రజలను ప్రకాశిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత్యక్రీస్తు వాడు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు మన మధ్యలో తెచ్చిన మనం ఆ విషయములను చూసి కలవరపడువారము కాము. ఎటువంటి భయంకరమైన చీకటిని, చిమ్మ చీకటిని వాడు మన మీదకు తెచ్చిన ఆ చీకటిని చూసి మనం గజగజ వణికిపోయి పరుగులు తీసేవారం కాదు. కారణం, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్న ప్రభు గొప్పవాడును శక్తిపరుడనై ఉన్నాడు. మనలను ఎవరును ఆర్పజాలనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎవరి నిరీక్షణ? ఇది దేవుని ప్రజల నిరీక్షణ. బైబిల్ అంటుంది, ఎవడును దీపమును వెలిగించి మంచము క్రిందైనను కొంచెము క్రిందైనను ఉంచడు, కానీ
ఇంటిలో ఉన్నవారు అందరికీ వెలుగునిచ్చుటకే దానిని దీపస్తంభం మీద ఉంచును. ఎందుకని ఇప్పటికీ ఈ లోకం ఈ స్థితిలో ఉన్నది? దానికి కారణం దేవుడు వెలిగించిన దీపాలే దానికి కారణం. అంటే ఏంటి? ఇంకను లోకం ఉపద్రవ పాలవడానికి కారణం దేవుని పిల్లలు, ప్రార్థన పరులు, రక్తము చేత కడగబడిన వారు, పరిశుద్ధాత్మని చేత ముద్రించబడిన వారు. ఇదిగో ప్రభువా, కుడికి ఎడమకు వ్యత్యాసం తెలియని ఈ ప్రజలను ఒక్కసారి కనికరించని విజ్ఞాపనము చేయుచున్న బ్రద్దలైన సందులలో నిలవబడి కన్నీరు మున్నీరై విలపించుచున్న దేవుని ప్రజల నిమిత్తమే ఇప్పటికీ లోకమును దేవుడు ఇంతవరకైనను సురక్షితంగా కాచుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లోకమే గాని, అపవాదియే గాని, మరి ఏదైనాను కానీ అతిశయించడానికి లేదు. కానీ క్రీస్తుని గురించే మనం అందరం అతిశయించాలి. ఆయనకు తన సంఘం మీద ఉన్న అపారమైన ప్రేమను బట్టే అపవాది లోకములోకి ఒకవేళ సింహం వలె ఉరకలు వేయచ్చు దుఃఖి మొత్తాన్ని చీల్చి చండాడాలి అనుకున్నా దేవుడు అనుమతించకుండా వానికి అడ్డుగా నిలబడిన వాడై ఉన్నాడు. ఎందుకని అడ్డుగా నిలబడి ఉన్నాడు? కేవలం ఆయన తన పిల్లల విషయములోనే ఇటువంటి శ్రద్ధను, ఇటువంటి భద్రతను దయచేస్తున్నాడు అనే సత్యాన్ని మనమందరమును గ్రహించాలి. దేవునికి ఒకసారి అందరూ కృతజ్ఞతతో వందనాలు తెలియజేస్తారా? కాబట్టి ప్రస్తుత పరిస్థితులు మళ్ళీ ఎంత మాత్రము కూడా కృంగదయ్యలేవనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరు వలె మీరు దుఃఖముఖులకై, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరు వలె మీరు దుఃఖ ముఖము కలిగి ఉండవద్దని భక్తుడు ప్రోత్సహిస్తాడు. ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఏమన్నాడు పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో చివరి భాగములో మాట్లాడుతుంటాడు. శ్రమలా రానివ్వు, ఉపద్రవమా రానివ్వు, నిందలా రానివ్వు, హెచ్చా తగ్గా దిగంబరత్వమా. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదగిన వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను రమ్మనండి, కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున, మనలను క్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లల క్రింద మాట్లాడుతూ అంటాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాపగలదు అని భక్తుడైన పౌలు మాట్లాడతాడు. ప్రియులారా, ఈ లోకపు కాల పరిస్థితులు దేవుని పిల్లలను ఎంత మాత్రం కదిలించలేవు. ఎందుకనంటే ఎంత ఉపద్రవం అధికముగా ఉండునో దేవుడు అంత త్వరగా మన కొరకు మార్గములు తెరుచువాడై ఉన్నాడు. వెలుగు చీకటిని చూసి భయపడవలసిన పని లేదే. చీకటి వచ్చినప్పుడు వెలుగు ఆరిపోదే. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడే చీకటి పారిపోతుంది కదా. అలాంటప్పుడు దేవుడు మనందరినీ వెలుగుమయంగా మార్చి ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమన్నారు? నేను మిమ్మల్ని లోకమునకు వెలుగుగా చేశానన్నాడు. కొండ మీద నుండి చిన్న పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు. అలాంటప్పుడు దేవుడు మనకు అటువంటి స్థితిని దయచేసి ఉన్నప్పుడు మనలను ఆర్పగలిగిన వారు ఎవరు? మనలను అంధకారములోనికి త్రోయగలిగిన వారు ఎవరు? దేవుని పిల్లలు ఈ నిరీక్షణ కలిగిన వారై అంతకు ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం, నాన్న ఈ మాట వద్దు, ఇప్పుడు చదివించిన వాక్యం వద్దు, ఓకేనా? బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం 34:5 ఏమంటున్నది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. వారి ముఖములు ఎన్నడను సిగ్గునందవు.
ప్రభు వైపు చూసిన వారు ఎందరో వారి ముఖములు వారి జీవితములు ప్రకాశించబడుచున్నవి. మనలను మన కుటుంబమును వెలిగించిన దేవునికే మహిమ కలుగునుగాక. నువ్వు వెలిగించబడ్డావా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వెలిగించబడిన దివిటీలకు, ప్రకాశించుచున్న నక్షత్రములకు, ఇప్పుడు ప్రస్తుత కాలములో ఉన్న ఈ అంధకారమును గుర్చి ఎంత మాత్రము చీకటి లేదు. ఎవరికి సంశయములు, ఎవరికి కలవరములు, ఏదోము వాసులకే ఇటువంటి కలవరములు. వాట్ ఆఫ్ ద నైట్, ఇంకెంత కాలం ఈ చీకటి, ఇంకెంత కాలం ఈ అంధకారం, ఇంకెంత కాలం నా జీవితం ఇలా ఉంటుంది. అయితే వెలుగుగా ప్రకాశించుచున్న వానికి చీకటి ఎంత మాత్రము ఏ భేదమును కలిగించలేదు, లేకుంటే ఏ పరిస్థితులైనను ఏ భేదము కలిగించలేదు. ఎందుకనగా అది ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది కాబట్టి ఏ పరిస్థితులు దీని యొక్క స్థితిగతులను మార్చలేవు. ఇదే మనమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు వైపు ఎంతమంది అయితే చూస్తున్నారో వారి ముఖములన్నీ ప్రకాశిస్తావంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ప్రకాశించుచున్న దీపమువేనా? నీవు ప్రకాశించుచున్న నక్షత్రానువేనా? ఆ నిశ్చయతలోనికి మీరును నేనును వచ్చి ఉన్నామా? ఎవరు ప్రకాశించువారు? యేసు వైపు చూడగలిగిన వారు. మన కొరకు అదిగో అరణ్యములో ఎత్తబడిన కల్వారి శిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు చూడగలిగిన వారే ప్రకాశిస్తారు. వారు పాప మాలిన్యము నుండి, పాతాళ అంధకారములో నుండి విడిపించబడిన వారై క్రీస్తుని వెలుగు రాజ్యములోనికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్న వారుగా ఉంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోతున్న ఉదయములో, రాబోచున్న దేవుని రాకడలో నీవును నేను పాలివారిగా మారాలనంటే నా జీవితములలో ప్రభు వైపు చూసిన అనుభవం కావాలి. అనగా ఏమి? మారు మనస్సు అనే అనుభవం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? ఏమి అనుభవము? మారు మనస్సు అనే అనుభవం. పేతురు లేచి ఒక రోజున ప్రసంగము చేస్తున్నాడు. ఆ ప్రాంతమందు కూడి ఉన్నవారు అతని మాటలకు హృదయములలో నొచ్చుకుని అపోస్తుల యొద్దకు వచ్చి, అయ్యలారా, మేము రక్షించబడుటకు ఏమి చెయ్యాలి? అందుకే పేతురు అంటాడు కదా, మారు మనస్సు పొంది అని అంటాడు. పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడును యేసుని నామమున బాప్తిస్మం పొందుడి అని అంటాడు. రేపు దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలనుకుంటున్నావా? దానికి నంబర్ 1 మన జీవితంలో ఉండవలసిన అనుభవం మారు మనస్సు అనే అనుభవం. రిపెంటెన్స్, చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ డెసిషన్, చేంజ్ యువర్ డైరెక్షన్. వీటిని మనం మార్చుకోవాలి. మారు మనస్సు. లోకములో నుండి, పాపములో నుండి, అతిక్రమములో నుండి, శరీరాశలో నుండి, నేత్రాశలో నుండి, అపవాది యొక్క కబంధ హస్తాలలో నుండి పూర్తిగా మారిన అనుభవం మనకి కావాలి. ఈ మారు మనస్సు నీవు పొందితివా? మారు మనస్సు అనున్నది ఒక్కసారి జరిగే అనుభవమును, అటు తరువాత మారు మనస్సు పొందిన తరువాత జీవిత కాలమంతయు కంటిన్యూస్గా జరుగుచున్న ఒక ప్రాసెస్ అయి ఉన్నది అనే సత్యాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మారు మనస్సు అనున్నది 1 టైం ప్రాసెస్ మాత్రమే కాదు. ఈ మారు మనస్సు ఒక్కసారి పొందాలి అన్నది వాస్తవమే. అయితే ప్రభులోనికి వచ్చిన తరువాత వాక్యమును మనం వినే కొలది ప్రతిరోజు ఒక్కొక్క విషయములో మనము మార్చుకోవడం అవసరం. కాబట్టి రిపెంటెన్స్ అనున్నది అది ఒక్కసారి జరిగే ప్రక్రియ. దానితో పాటు ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ ద లార్డ్స్ అడ్వెంట్. ప్రభు వచ్చినంత వరకు కూడా మనలో జరగవలసిన ప్రక్రియ ఉన్నది. అందుచేత నేను ఎప్పుడో మారు మనసు పొందేశాను అని చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడో మారు మనసు పొందిన నీవు ఇంకను మార్పు చెందుతున్నావా? ఇంకను దేవుని వాక్యమునికి విధేయత చూపుచున్నావా? దేవుని యొక్క మాటలు నీ యొద్దకు సూటిగా వచ్చినప్పుడు ఇది నాదేనంటున్నావా? లేదు ఎంతో కాలముగా నేను ఈ బోధన వింటున్నాను, ఇది నాకు కాదు అని అంటున్నావా? నాలో పాపమేమీ లేదు, నేను ఎప్పుడో కడగబడ్డానంటున్నావా? దినమునమం ప్రభు రక్తము చేత కడగబడవలసినది అవసరమై ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. రాకడలో మనం ఆ ఉదయములో చేరాలి అని అంటే మారు మనస్సు అనే అనుభవం మనకి ముఖ్యం. రెండవది బాప్తిస్మం అనే అనుభవం మనకి ముఖ్యం. బాప్టిజం అనే ఈ మాట గ్రీక్లో నుండి వచ్చినది. బ్యాప్టైజో. బ్యాప్టైజో అన్న మాటకు టు డిప్ ఆర్ టు ఇమర్స్
ముంచుట అని అర్థం. ముంచనది ఏదో అది బాప్తిస్మం అనబడరాదు. కాబట్టి బాప్తిస్మం పొందాలి అన్నప్పుడు మునగాలి అనేది చాలా ముఖ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో గుండా వారు వెళ్ళారు. నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయినాయి రెండు వైపులన. ఆ నీళ్ళల్లో గుండా వారు మునిగి బయటికి వచ్చిన జనులుగా కనబడుతున్నారు. బాప్తిస్మం పొందినవాడు ఇదిగో క్రీస్తు యేసు ఎలాగున పాతి పెట్టబడి మరలా లేచనో, బాప్తిస్మం పొందుచున్నవాడు కూడా ఇదిగో తన పాత జీవితమునకు మరణించి నూతన జీవమున కొరకై వాడు లేచుచున్నాడని దాని భావం అన్నమాట. ఇందుని గురించి పౌలు భక్తుడు రోమానికి రాసేటప్పుడు 6వ అధ్యాయములో మాట్లాడుతాడు. ఈ అనుభవం నీకు కలిగేనా? బాప్తిస్మమును గురించిన అనేకమైన పరస్పరమైన వివాదములు, ఎన్నో కాంట్రవర్సీ ఉన్నాయి. అవన్నీ ప్రక్కన పెట్టి బైబిల్ గ్రంథం ఏది చెప్పుచున్నదో అది నీవు చేయాలి. బాప్తిస్మం తీసుకోవడం దేవుని నీతి. ఇక్కడ కూర్చుండి వాదపు వివాదములు, సిలువ మీద ఉన్న దొంగ బాప్తిస్మాన్ని తీసుకున్నాడా అనే వితండవాదములు చేయరాదు. వాటిని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి సమయము కానే కాదు. కానీ నీవు బాప్తిస్మం తీసుకోవాలి. యేసు మనకు ఒక మాదిరి చూయించలేదా? యోర్దాను యుద్ధకు వచ్చినప్పుడు యోహాను యుద్ధట ఏమన్నాడు? నీతి యావత్ ఇలాగున జరగవలసి ఉన్నది అనగా బాప్తిస్మం అన్నది దేవుని నీతి. ప్రభు అని ఉండలేదా? మొదటిగా నా నీతిని వెదకండి అనలేదా? మీ నీతి పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల అనే మాట అని ఉండలేదా? కాగా క్రీస్తునందు ప్రియమైన దైవజనం, మన జీవితాలలో బాప్తిస్మ అనుభవం కలిగి ఉండాలి. చాలామంది అంటున్నారు వచ్చే పండుగకు నేను తీసుకుంటాను. మరి కొంతమంది అంటారు నూతన సంవత్సరానికి తీసుకుంటాను. మరి కొంతమంది అంటారు నా చదువు అయిపోయినాక తీసుకుంటాను. మరి కొంతమంది అంటున్నారు కదా ఇదిగో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను. మరి కొంతమంది అంటున్నారు ఇదిగో నాకు పెండ్లి జరిగిన తర్వాత తీసుకుంటాను. మరి కొంతమంది అంటున్నారు ఇంకా యవనములోనే ఉన్నావు కదా ఇప్పుడే దీని లోపలికి వెళ్ళిపోవాలా అని కొంతమంది అంటున్నారని దీనిని కాలయాపన చేసేవారై ఉన్నారు. ఇదిగో యజమానుని కాలు చెప్పుడులు గుమ్మము ఎదుట వినబడుచు ఉన్నవి. నిర్లక్ష్యముగా పరుండే సమయము కాదు. ఆయన వచ్చి నిలబడి ఉన్నాడు. నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. వెంటనే దిగ్గున లేచి ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలి, కానీ సాకులు చెప్పకూడదు. కొంతమంది అంటారు నా భర్త కూడా మారిన తర్వాత ఒకేసారి తీసుకుంటాం. కొంతమంది అంటారు లేకుంటే నా భార్య కూడా మారిన తర్వాత ఇద్దరం కలిసి తీసుకుంటాం. కొంతమంది అంటారు మా డాడీ మమ్మీ పర్మిషన్ ఇస్తే మేము తీసుకుంటాం. ఇది దేవునికి నీకు మధ్యలో ఉన్న అనుబంధం. ఈ అనుబంధం మధ్యలో ఏ ఒక్క మనుషుడును రావడానికి వీలు లేదనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఇది బైబిల్ గ్రంథములో మనకు దేవుడిచ్చుచున్న ఒక వ్యక్తిగతమైన ఆహ్వానం. ఇది ఈ ఆహ్వానమునకు ఏదో ఒక మనిషిని, ఏదో ఒక పరిస్థితిని, జరగవలసిన ఏదో ఒక కార్యమును మనం మధ్యలో పెట్టి సాకులు చెప్పువారుగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంటున్నది ఫిలిప్పును కందాకే రాణి యొక్క మంత్రియు వారిరువురు రథములో వెళ్ళుచూ ఉండగా యెషయా గ్రంథములోని 53వ అధ్యాయమును అతడు వివరించి చెప్పుచూ ఉన్నప్పుడు నీళ్లకు సమీపముగా వచ్చినప్పుడు ఇతడు మార్పు పొందినవాడై ఇప్పుడు నేను బాప్తిస్మము తీసుకొనుటకు ఏమైనాను ఆటంకమున్నదా? ఓ ప్రియమైన యవనస్తుడా, ఓ ప్రియమైన యవ్వన బిడ్డ, ఓ ప్రియమైన తండ్రి తల్లి, ఇక చూద్దాములే తర్వాత చూద్దాములని కాలయాపన చేయవద్దు. ప్రభు త్వరగా రాబోచున్నాడు. ఒకవేళ నా ప్రభు ఈ రోజునే వస్తే నీవు విడవబడుతావేమోనని ఒక్కసారి ఆలోచన చెయ్యి. మారు మనసు లేనివాడు విడవబడతాడు. పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము లేనివారు విడవబడతారు. ఆ జాబితాలోనికి రాకూడదనే దేవుని రాకడలో నీవు ఆ ఉదయములో పాలు పంపులు పొందాలంటే ఒకటి మారు మనస్సు పొందాలి, రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం తీసుకోవాలి. కాలములను సాకులుగా చెప్పవద్దు, పరిస్థితులను సాకులుగా చెప్పవద్దు. మూడవదిగా పేతురు మాట్లాడుతూ అంటాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. నిన్ను చెప్పుచున్న మాట అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో ఉంటుంది. 3వ అనుభవం పరిశుద్ధాత్మ నింపుదల పొందిన అనుభవం. ఒకవేళ నేను పరిశుద్ధాత్మ నింపుదల అన్న వెంటనే నన్ను ఏదో ఒక డినామినేషన్కి మీరందరూ కలిసి కడతారేమో. పరిశుద్ధాత్ముని అనుభవం అన్నప్పుడు నేను అపోస్తుల అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాను.
వారి జీవితాలలో వారందరూ కనిపెట్టి పరిశుద్ధాత్మని నింపుదల కొరకు 10 దినముల వరకు వారు వేచి ఉండి ఆ నింపుదల వారు పొందిన తరువాత వారు శక్తి పొందుకుని వారు దేవుని కొరకు ప్రకాశించడం మొదలుపెట్టారు. ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మనలో గనక మనం పొందకపోతే భక్తి చేయడం చాలా కష్టం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఇంజిన్ లేకుండా ఎలాగున్న కంపార్ట్మెంట్స్ అండ్ కోచెస్ ముందుకు సాగలేవో అదే రీతిగా పరిశుద్ధ ఆత్ముడు లేకుండా ఒక మనుషుడు పరిశుద్ధతను కాపాడుకోవడమో పరిశుద్ధతలో ఎదగడమో దృఢమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మను చేత నింపబడ్డావా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయమును, అపోస్తుల కార్యం 4వ అధ్యాయమును, ఇలా అపోస్తుల కార్యమును చూస్తూ రండి. 10వ అధ్యాయమును చదవండి. భక్తులు ఎందరో పరిశుద్ధాత్మని చేత నింపబడినట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఇది ఏదో ఒక డినామినేషన్ ఉపదేశం కానే కాదు. బైబిల్ గ్రంథములో మన పితరులైన భక్తిపరులైన నీతిమంతులైన ప్రభుతో వసించిన దేవుని అపోస్తులైన వారు ఈ అనుభవాల గుండా వచ్చారు. కాబట్టి ఆది సంఘ అనుభవములు మనం కూడా కలిగిన వారిగా జీవించవలసినది అవసరమయ్యున్నది ప్రియులరా. కాగా పరిశుద్ధాత్మను పొందితివా? పొందకపోతే ఈ కాలముల యందైనా మోకాళ్ళ మీదకు వచ్చి వ్రత దినములను ప్రకటించి ప్రభు దగ్గర కూర్చుండి రెయ్యింపవళ్ళు ప్రభువును కోరెదవా? యాకోబు ఒక రాత్రి అంతా ఒక నరునితో పెనుగులాడినట్లుగా ఒకే ఒక్క విషయం కొరకు అతడు పెనుగులాడాడు. ఒక్క రాత్రి అంతా ఒకే ప్రార్థన విషయం ఏమని? నీవు నన్ను ఆశీర్వదించాలి. బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుంది? అతడు ఆశించిన దానిని దేవుడు ఉదయమయ్యే సమయానికల్లా అతనికి దయచేశాడు. ప్రభు మాటలు వింటున్న వారులారా, దేవుని యొద్ద నుండి పొందినంత వరకు మనం ప్రభు ఎదుట ప్రార్థనలో నిలకడగా కూర్చోవాలి. 4 నిమిషాలు ప్రార్థన చేసి 5వ నిమిషంలో మనం ఫోన్లో ఉండి 6వ నిమిషంలో ఇంట్లో పనిలో ఉండి మరలా వచ్చి ఇంకొక 2 నిమిషాలు ప్రార్థన చేసి మరొక నిమిషంలో మరలా మన పనుల నిమిత్తమై ఏదో ఒకటి వెళ్ళి అటు తర్వాత ప్రార్థనలో వెనకబడిపోయి నేను పరిశుద్ధాత్మ కొరకు అడిగాను పొందలేదంటే కుదరదు. మన లోపల పట్టుదలతో కూడిన ప్రార్థన, ప్రభువా పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, మీ ఆత్మ అభిషేకం చేత నన్ను నింపండి, నాలోకి రండి, నాలో వసించండి, మీ ఆత్మ చేత నన్ను నడిపించండి అంటే నీవు పొందిన పరిశుద్ధతను కాచుకొనగలుగుతావు. నీ లోపల ఉన్న ఆ క్రీస్తుని యొక్క రూపమును పరిశుద్ధాత్ముడు దానిని పరిపూర్ణమైన స్థాయిలోనికి తీసుకురాగలుగుతాడు. మరి ప్రాముఖ్యంగా పరలోకమునకు మనందరినీ ఆయన సిద్ధపరచువాడై ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. కాగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందితిరా? పొందమని దేవుడి రోజును మనందరితో మాట్లాడుతున్నాడు. అనేక మంది 3 రోజులు భక్తి చేసి 30 రోజులు వెనకబడిపోవడానికి కారణం, 1 నెల రోజులు కష్టపడి భక్తి చేసి అటు తర్వాత 3 నెలలు వెనకబడిపోవడానికి కలిగిన కారణం, 3 నెలలు భక్తి చేసి సంవత్సరం రోజులు దేవునికి దూరం అవడానికి కలిగిన కారణం వారి లోపల పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, పరిశుద్ధాత్మల చేత నడిపించబడుచున్న అనుభవము లేకపోవడమేనే సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దైవ రాకడలో ఇదిగో ఆ ఉదయం వచ్చుచున్నదే, నీవు నేను ఆ రాకడలో ఎత్తబడాలి అంటే పరిశుద్ధాత్ముని అనుభవం అనేది మనకి కావాలి. నంబర్ 4, 4వది, ఒక మనుషుడు దేవుని రాకడలో ఎత్తబడాలంటే ప్రభు అన్నాడు, నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఆ ఇంటి మీద వీచెను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. దానికి కారణం అది బండ మీద కట్టబడిన ఇల్లు. ఏంటి ఈ బండ? ఏంటి ఈ పునాది? వాక్యమునకు విధేయత అనే పునాది. అవును, మన జీవితములన్నీ కూడా సంపూర్ణంగా వాక్యానుసారమైన జీవితాలుగా ఉండాలి. వాక్యమునకు భిన్నమైనది మన మాటలలో కానీ, మన ఆలోచనలో కానీ, మన క్రియలలో కానీ, మన ప్రవర్తనలో కానీ, ఇంటిలోనైనా సమాజంలోనైనా వాక్యమును కాంట్రడిక్ట్ చేసే అనుభవాలు ఎక్కడ మనలో ఉండకూడదు. నా మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఉద్యోగ స్థలాలలో ఉన్నా, మనం చదువుకుంటున్న స్థలాల్లో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, మన లైఫ్
వాక్యంతో మ్యాచ్ అవ్వాలి. అంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. దీనినే బైబిల్ గ్రంథం అంటుంది, విధేయత కలిగిన జీవితం. ఈ విధేయత కలిగిన వారే పరిశుద్ధతలలో క్రీస్తును పోలి మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము కళంకములో నుండి, ముడతలో నుండి, డాగులో నుండి అది నిష్కళంకురాలుగాను, నీతిమంతురాలుగాను, మహిమగల సంఘంగా ఎలా మారుతుందన్నప్పుడు వాక్యమునకు విధేయత చూపించినప్పుడే. వాక్యాన్ని విన్నప్పుడు కాదు. బుద్ధిహీనుడు కూడా వాక్యాన్ని విన్నాడు. వాక్యం వింటున్న వారందరూ జ్ఞానవంతులని కాదు. వర్తమానాలు వింటున్న వారందరూ ఒకవేళ ఎందరు విన్నా కానీ వారందరూ కూడా జ్ఞానవంతులని అర్థం కాదు. ఎవరు జ్ఞానం కలిగిన వారు? బైబిల్ అంటున్న సత్యం ఏమిటి? జ్ఞానము కలిగిన వారు ఎవరనగా దేవుని వాక్యమును విని ఆ వాక్యమును జీవితములో అనుభవించుకుని దినదినమును తమ జీవితాలు శుద్ధీకరించుకొనువారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యానుసారమైన జీవితం ప్రతి పురుషుడు ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. ఇంటిలో ఉన్న ప్రతి తండ్రి, ప్రతి భర్త స్థానంలో ఉన్నవారు నిశ్చయముగా వాక్యానుసారమైన జీవితం మనకి కావాలి. వాక్యానుసారమైన జీవితం ప్రతి తల్లికి, ప్రతి సహోదరికి కావాలి. ఇంటిలో ప్రతి ఒక్కరిని వాక్యమును మన సెంట్రల్ అయిన థీమ్గా ఉంచుకుని మనం జీవించవలసినది అవసరమైనది. వాక్యమునకు విభిన్నమైన జీవితాలు మనలో ఉండరాదు ప్రియులరా. అట్టివారే ప్రభు రాకడ కొరకు సిద్ధపడువారై ఉంటారు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఐదవది, మన జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల పొంది వాక్యమునకు విధేయత చూయించేవారు యేసు ప్రభు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞనైన వారు బయటకు వెళ్ళి మనుషులకు క్రీస్తుని గూర్చిన సువర్తమానమును ప్రకటిస్తారు. ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయములో అని ఉండలేదా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయించు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామమున వారికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను నేర్పించితునో వాటిని వారికి బోధించండి అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియులరా, ఇట్ ఈస్ అ కమాండ్మెంట్. దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఒక ఆజ్ఞ. దిస్ ఇస్ అ గ్రేట్ కమిషన్. దేవుడు మనకు అప్పగించిన ఒక పెద్ద బాధ్యత, పని ఇది. కాబట్టి నిశ్చయముగా ఇది మనం చేయాలి. ప్రభును గుర్చును ప్రకటించుచున్నావా? ఆది కాలములో ఉన్న అపోస్తలులందరూ ఏమి చేశారు? ప్రభుని స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను గూర్చి వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రకటించినందువలన బంధువులు వారిని దూషించారు, బంధువులు వారిని ద్వేషించారు, వారు రిజెక్ట్ చేయబడ్డారు. ఆయనను భయపడలేదు. ప్రభుని కలిగి ఉన్నామనే ఆనందముతో ఇంకను అనేకులు తెలుసుకున్నట్లుగా బాహాటంగాను రహస్యముగాను ప్రభుని గురించి వారు చెప్పడం మొదలుపెట్టారు. అందుకనే క్రైస్తవం ఎంతగా ప్రబలి ఉన్నది ప్రియులారా. ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ్యమును ఎవ్వరును కూడా ఈ లోకములో ఆపలేరు. లోకమంతా ఏకమైనను క్రైస్తవ్యాన్ని ఆపలేరు. కానీ మనము జాగ్రత్త పడిన వారమై క్రీస్తుని గురించి అనేకులకు బోధించవలసినది అవసరం. Let us take this lockdown period as a challenge. మీ స్నేహితులకు కాల్ చేయండి, ప్రభు ప్రేమను గురించి వారికి చెప్పండి. మత మార్పిడి అనుకునే వారికి ఇది ఒక అమాయకత్వమే. ఇది మత మార్పిడి కాదు, క్రీస్తు ప్రేమ. జరుగుచున్న సంభవాలు, ప్రభు రాబోచున్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపడండి, వారి మీద ఉన్న గ్రేట్ కన్సర్న్ చేత, వారి మీద ఉన్న ప్రేమ చేత ఈ మాట చెప్పుచున్నాం. స్వీకరించినా స్వీకరించకపోయినా ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని భక్తుడు అన్నాడు. సమయమందును అసమయమందును ప్రభును గురించి ప్రకటించాలి అని అతను చెప్పాడు. సువార్తను ప్రకటించి ఎన్ని శ్రమలైనను, ఎన్ని నిందలైనను, ఎన్ని అవమానములైనను, ఎన్ని నష్టములైనను, ఎన్ని కష్టములైనను అనుభవించడానికి చివరికి ప్రాణమును సహితం వారు ప్రియముగా ఎంచిన వారు కారణ సత్యాన్ని గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వినయముతో ఒక ప్రశ్నను మీ యొద్దకు తెచ్చుచున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంతమందికి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పా? నేను సేవకులతో ఈ మాట చెప్పడం లేదు. విశ్వాసులని పేరు కలిగిన మీతో నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాటను. ఎంతమందికి మనము ప్రభువుని గురించి ప్రకటించాం? బ్రదర్, ఆర్ యు
telling about your own personal experience with Jesus Christ to your friends. క్రీస్తుతో నీకున్న వ్యక్తిగతమైన సహవాసమును గురించి ఎంతమంది చెప్తున్నారు? సాకులు చెప్పేవాడు చెప్తాడు, ఇదిగిదిగో దారిలో సింహం ఉన్నది అని ఇంటిలోనే కూర్చున్నవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సువార్తను ప్రచురించని వారు ఈ కాలమును ఒక సాకుగా ఉంచి ఎక్కడని సువార్త ప్రకటించలేకపోతున్నాం. నో, వీ హ్యావ్ ద మీడియమ్స్, వీ హ్యావ్ ద మీడియా. ఏదో ఒక రకంగా ఫోన్ ద్వారానో లేకుంటే పలకరింపు ద్వారానో మీడియా ద్వారానో మనము లోకమునకు ఇంకా అనేకమైన ప్రాంతములకు సువార్త చెప్పవలసినది అవసరమై ఉన్నది. ప్రియులారా, దేవునికే మహిమ కలుగును గాక. ఆది కాలపు అపోస్తులు ఇటువంటి ప్రభువును గుర్చిన మాటలు చెప్తూ వారు దేవుని కొరకు సిద్ధపడుతున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. రాకడలో మనం ఎత్తబడి బహు గొప్ప బహుమానం మనం పొందాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన శుభవార్తను మనం ప్రచురించాలి. 6వది, నా ప్రభు రాబోతున్నాడని ప్రతిరోజు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అవును, ప్రతిరోజు మన హృదయాలలో ఈ సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేని కన్యల వలె మనం ఉండకూడదు, సిద్ధపడిన కళ్యాణుల పోలి మనం ఉండాలి. దేవుని పిల్లలకు ప్రతిరోజు సిద్ధపాటు కావాలి. నా ప్రభు ఉదయమునొచ్చునో, మధ్యాహ్నమునొచ్చునో, సాయంకాలమున వచ్చునో, రాత్రి వేళనొచ్చునో, లేదు కోడి కూయు వేళనొచ్చునో, ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అయితే వస్తానన్నవాడు తప్పక వస్తున్నాడు. చాలామంది బైబిల్ పండితులు, భక్తి పరులు ఏమంటున్నారు? ఈ కరోనా కాల పరిస్థితిని బట్టి చూస్తే దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది అనడానికి 98% ఇక్కడ మనకు కనబడుతున్నదని మాట్లాడుతున్నారు. ప్రభు రాకడ బహు సమీపం. దేవుని పిల్లలు ప్రతిరోజు సిద్ధపాటుతో ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు అని ఉండలేదా? పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా నుండనిమ్ము, నీతి చేయవాడు ఇంకను నీతి చేయనిమ్ము, అక్రమమును జరిగించువాడు ఇంకను తన అక్రమమును చేయనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలకు తగిన జీతము నాతో కూడా వచ్చుచున్నది అని ప్రభు అన్నారు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. ప్రతిరోజు మనం ప్రభు రాబోతున్న సిద్ధపాటుతో మనము జీవించాలి. ఒకవేళ రాత్రి వస్తాడేమో, జీవితములను శుద్ధీకరించుకుని మనం మన పడకలకు వెళ్ళాలి. ఒకవేళ అర్ధరాత్రి వేళ నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవుడు మధ్యాకాశమునకు వచ్చి ఆయన తన బూరను మ్రోగించినప్పుడు నేను ఆయనను ఎదుర్కొనగలిగిన సిద్ధపాటు జీవితం కలిగిన వారమై ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి? మనలను మనం పవిత్రముగా కాచుకొనుట. ఆయన వస్తే, ఆయన బూరను మ్రోగిస్తే నేను వెళ్ళిపోతాను అనే నిశ్చయత మనకి కావలసిన ఒక అనుభవం ఎంతైనా అవసరం. చివరిగా ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను. దేవుని రాకడలో మనం ఎత్తబడాలనంటే క్రీస్తునందలి విశ్వాసములో, నమ్మికలో స్థిరులమై ఉండాలి. నమ్మకము మనది ఎప్పుడు కూడా భంగం కాకూడదు. మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసం ఎప్పుడు బలహీనం అవ్వకూడదు. ఆయన అన్నాడు, నేను భూమి మీదకు వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా అని అన్నాడు. అనేక మంది ప్రేమ చల్లారిపోనని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనలో ఉండవలసినదేంటి? నమ్మకం, ప్రభు మీద ఉన్న నమ్మకం. ఈ నమ్మకమును కదిలించగలిగిన, ఈ విశ్వాసం అనే నావను బ్రద్దలు చేయగలిగిన కరోనా లాంటి పరిస్థితులు, ఉపద్రవాలు, కల్లోల పరిస్థితులు, ఎన్నో శ్రమలు మనకు వ్యతిరేకంగా రావచ్చును. ప్రియులరా, ఏది వచ్చినను మనము కలిగి ఉన్న ఈ నమ్మక విషయంలో నా ప్రభువైన యేసే నా రక్షకుడు, ఆయన ద్వారానే నాకు పరలోకం, వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. శ్రమలైనను, నిందలైనను, అవమానములైనను, కల్లోల పరిస్థితులైనను నేను భయపడను. నేను నా ప్రభువుని గట్టిగా పట్టుకుంటాను. ఎంతటి తుఫాను రేగినా సరే నా ప్రభువే నా విమోచకుడని నమ్మకమును నిలబెట్టగలిగిన అనుభవం. దద్దరిల్లే పరిస్థితులు ప్రపంచములో రానున్న దినములలో ఒకవేళ రావచ్చును, రాబోతున్నాయి. ప్రభు మీద ఉన్న విశ్వాసమును, ఆ పట్టును విడవగలిగిన, సడలించుకోగలిగిన అనుభవాలు అనేకులకు కలగవచ్చు. ఆ దినములలో నీ నమ్మికను నువ్వు పోగొట్టుకుంటున్నట్లుగా జాగ్రత్త పడమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడలో మనం ఎత్తబడాలనంటే అంతము వరకు మనము దేవుని మీద ఉన్న నమ్మకములో బలహీనలు కాకుండా పట్టుదలతో ఉండాలి.
ఒకవేళ ఖడ్గమునికి విరోధంగా రావచ్చు, లేకుంటే ప్రభుత్వములనికి విరోధంగా లేవచ్చు. ప్రభుని ఆయనను సేవించడం మానమని ఒకవేళ చెప్పవచ్చు. అది ఇండైరెక్ట్గా మన మీదకు రావచ్చు. నీవు దానిని ఎదురించి నా ప్రభు కొరకే జీవిస్తానని ధైర్యముగా నీ వెన్నును కాకుండా నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావా? పరిస్థితులు ఏదైనా నేను వనకుని, నేను భయపడను, బ్రతుకుట క్రీస్తు అయితే చావు నాకు లాభమని భక్తుడు అన్నట్లుగా అటువంటి ధైర్యంతో మనం నిలబడుదుమా? కాబట్టి ప్రియులారా, ప్రభు రాకడలో ఎత్తబడాలి అన్నప్పుడు ఈ 7 అనుభవాలు మనకి కావాలి. 1 మారు మనసు, 2వది బాప్తిస్మ అనుభవం, 3వది పరిశుద్ధాత్మని నింపుదల, 4వది వాక్యానుసారమైన జీవితం, 5వది సువార్తను ప్రకటించడం, 6వది యేసుని రాకడ కొరకు ప్రతిరోజు కనిపెట్టుకుంటుట, సిద్ధపడుట, 7వదిగా చివరిగా మన విశ్వాసమును పోగొట్టకుండా ధైర్యముగా నిలబడుట. అటువంటి స్థితిలో ఉందాం. ఇంకను నువ్వు సిద్ధపడని వ్యక్తివైతే త్వరగా ప్రభు యొద్దకు రా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, కావలివాడు కేక వేస్తున్నాడు. మీరు విచారింపగోరిన ఎడల మీరు మరలా రండి, వచ్చి విచారణ చేయుడి. యేసు నీ పాపములు ఎర్రగా కనబడుతున్నా వాటిని హేమము వలె చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఎవ్వరూ క్షమించకపోయినా ఆయన నిన్ను క్షమించి ప్రేమించి తన బిడ్డగా చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఉన్న స్థలములోనే తలలు వంచండి, మోకరించండి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుదామా? పరమ తండ్రి, మీ బిడ్డలమైన మేమందరము మీ కృపాసనం యొద్దకు వచ్చుచున్నాం. ఎందరైతే ప్రభువా అంటూ నీ యొద్దకు పరుగులు తీసుకుంటూ వస్తున్నారో వారికి రక్షణ అనుభవం, మారు మనసు, బాప్తిస్మ అనుభవం. ఎందరైతే ఇంకను నేను పరిశుద్ధాత్మతో నింపబడలేదని బాధపడుతున్నారో కనిపెట్టి ప్రార్థన, దీక్ష, ఉపవాసం మీ బిడ్డలకు నేర్పించండి. పరిశుద్ధాత్మని చేత నింపబడుదురుగా కని మేము ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నారు. తప్పిపోతున్న బిడ్డలను దయతో నిలబెట్టండి నాయన, స్థిరపరచండి ప్రభువా. అవును స్వామి, మిమ్మల్ని గురించి మేము అనేకులకు ప్రచురించే భాగ్యాన్ని ఇవ్వండి. నీ రాకడ కొరకు ప్రతిరోజు కనిపెట్టే జీవితాన్ని ఇవ్వండి. మా విశ్వాసంలో నుండి పడిపోకున్నట్లుగా కృప చూపించమని ప్రతి వారిని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమున